హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే ఇయర్లీ ప్యాకేజ్ ఇది. సో ఈ ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మీకు thumbnail లో చూసే ఉంటారు. మనం వాటర్ ప్యూరిఫైర్స్ అయితే వాడుతూ ఉంటాం. లైక్ మనకి ఎల్జీ, లివ్ ప్యూర్, బ్లూ స్టార్, ఏవో స్మిత్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి మాత్రమే సెట్ అవ్వవు. కానీ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో నార్మల్ కెంట్ టైప్ కావచ్చు, ఆక్వాగార్డ్ కావచ్చు, ఆక్వాషోర్ కావచ్చు, ఇంకేదైనా అదర్ బ్రాండ్స్ కావచ్చు, మాక్సిమం అన్నిటికీ కూడా వాడే ఫిల్టర్స్ ఇవే. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి కాన్వియా అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్. మీరు 2 years కి 3 years కి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రీప్లేస్ చేసేది ఏదో మొత్తం అన్ని రీప్లేస్ చేసేయండి. బికాస్ మీకు ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే వాటర్ ప్యూరిఫైర్స్ లో ఇంకోటి బ్లాక్ అవుతూ ఉంటుంది. అండ్ అది బాగా రిపేర్ చేశారనుకోండి మళ్ళీ ఇంకోటి బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఏం లేకుండా ఇయర్లీ ప్యాకేజ్ కానీ మీరు తీసుకున్నట్లయితే అంటే 2 years కో 3 years కో ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. మీకు దీనికి 1600 రూపీస్ అవుతుంది. అండ్ మీ వాటర్ ఫిల్టర్స్ యొక్క లైఫ్ స్పాన్ బాగుంటుంది అండ్ మీ వాటర్ క్వాలిటీ కూడా చాలా వరకు బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇది కూడా చూపించాలన్న ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మీరు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నో ఇష్యూ. మీరు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అని అంటేనే వాటి యొక్క సర్వీస్ కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. బికాస్ ఇప్పుడు మనకి ఎల్జీ సర్వీస్ కానీ లేకపోతే ఏవో స్మిత్ సర్వీస్ కానీ మీకు ఆల్మోస్ట్ 3000 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా ఉంటుంది ఈ ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్స్. కానీ ఇవి మనకి 1600 రూపీస్ మాత్రమే. అండ్ అవి ఇయర్లీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవ్రీ టైం కాల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ నేను మేజర్ గా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే చూస్తారో నా ఛానల్లో వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలగాలి, వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించాలనే ఒక ఉద్దేశంతోనే నేను మాక్సిమం అన్ని తక్కువ రేట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తాను. అంతేగాని ఈ ప్రొడక్ట్స్ లైక్ మన మార్క్యూ చేశాను, అమెజాన్ బేసిక్స్ చేశాను, ఇవేవి కూడా రివ్యూకి ఇవ్వరు. ఎంత పెద్ద యూట్యూబర్కైనా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు అసలు ప్రమోషన్ చేయరాలి. ఓకే, ఈ కాన్వే ఇదేం బ్రాండో చూడండి. ఓకే, అదేమైనా పెద్ద బ్రాండెడ్ కంపెనీయా? నాకు వచ్చి వాళ్ళు ఏమైనా రివ్యూకి ఇస్తారు? ఎవరు రివ్యూకి ఇవ్వరు. సో అన్ని కూడా ఎందుకు కొని చేస్తాను అంటే ఒక మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలి అనేదే నా మెయిన్ ఉద్దేశం. అండ్ అప్పటికీ కూడా నేను కొన్ని చాలా అయితే రిటర్న్ పెడుతూ ఉంటాను, కొన్ని అనవసరంగా వేస్ట్ అవుతూ ఉంటే అయినా కూడా నేను వీడియోస్ అయితే వదలను. అనవసరం అయితే నేను వదలను, కానీ యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం ఎంత చిన్న ప్రోడక్ట్ అయినా సరే నేను రివ్యూ వదులుతాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మాత్రం చాలా కాంపాక్ట్ గా అయితే ప్యాక్ చేశారు. ఇక్కడ మీకు స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి ఉంది, కాన్వియా నీర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా బాక్స్ లో మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ అయితే చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. మనకి బ్రాండెడ్ కిట్స్ ఎలాగైతే వస్తాయో అలానే వస్తాయి. అండ్ ఒకసారి కెమెరా కాస్త చూపించు, చూసారా? అండ్ ఎలా మనకి చాలా వచ్చినాయి. ఒక్కొక్కటి దేనికోసం ఏంటి అనేది అయితే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదు. వావ్, చాలా వచ్చినాయి స్పేర్ పార్ట్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి మనకి ఏమేమి వస్తున్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మాక్సిమం ఇది కొంచెం బరువు ఉంది అంటే నాకు తెలిసి ఇదే మెమరీనా లేదా కార్బన్ ఫిల్టర్ అయినా అయ్యి ఉండాలి, ఇంత బరువు ఉంది. యా ఫ్రెండ్స్, అనుకున్నా కార్బన్ ఫిల్టర్ ఇది. ఓకే, ఒక కార్బన్ ఫిల్టర్ అయితే ఇచ్చారు. ఇది చాలా అవసరం మనకి. ఓకే, కార్బన్ ఫిల్టర్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఓకే, మనకి ఇది మెంబ్రేన్, ఇది కూడా మీకు తెలిసిందే. ఇదే చాలా ఇంపార్టెంట్. మెంబ్రేనే బికాస్ ఈ మెంబ్రేనే మనకి 99% ఆఫ్ వాటర్ ని ప్యూరిఫై చేసేస్తుంది. ఈ మెంబ్రేన్ వచ్చేసి మనకి 75 GPD అండ్ మీకు 80 GPD కూడా ఉంటుంది. మాక్సిమం 75 GPD అనేది సరిపోతుంది. మాక్సిమం అందరూ వాడేది ఈ 75 GPD. సో 80 GPD కూడా తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. కాకపోతే అదైతే అంత అవసరం అయితే ఉండదు. మాక్సిమం మనకి 800 TDS లెవెల్ దాటితే అప్పుడు మనం 80 GPDకి అయితే వెళ్ళాలి. అండ్ ఇది మనకి ప్రీ ఫిల్టర్ లో వేసుకునేది ఇది. ఓకే, మీకు తెలుసు కదా. అండ్ ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే 2 ఫిల్టర్స్ అయితే కలిపించారు ఇందులో ఒకటి మినరల్ కార్ట్రిడ్జ్, మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుంది. కాకపోతే ఈ మినరల్ కార్ట్రిడ్జ్ అనేది మొత్తం అంతా కూడా క్లమ్జీగా కేవలం ఒకే లేయర్ లో అయితే ఇచ్చేసారు. ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చలేదు. బికాస్ మినరల్ కార్ట్రిడ్జ్ నేను మళ్ళీ వేరేగా కొనుక్కొని వేసుకుంటాను. ఇప్పుడు మీకు ఆర్కే ఆక్వాఫ్రెష్ ఇలాంటివి కొన్నారనుకోండి, అక్కడ అంత స్పేస్ ఉండదు. ఆ స్పేస్ మనం క్రియేట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇలాంటిదే వాడాలి. మినరల్ కార్ట్రిడ్జ్ మీకు ఒక సైడ్ ఉంటుంది. ఆర్కే ఆక్వాఫ్రెష్ కానీ మీ ఆక్వాఫ్రెష్ లో మినరల్ కార్ట్రిడ్జ్ ఉందా, ఉంటే అది ఎక్కడ ఉందా అనేది చూసుకొని మీరు దీన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను దీన్ని రీప్లేస్ చేయాల్సింది ఆర్కే ఆక్వాఫ్రెష్ కే, అందుకని చెప్పి దీన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. కాకపోతే మొత్తం మినరల్స్ అన్ని ఒకే దాంట్లో ఇచ్చేసారు, అదొక్కటి నాకు నచ్చలేదు. సో మినరల్ కార్ట్రిడ్జ్ వచ్చేసి పర్వాలేదు, ఇంతకు ముందు ఉన్న వాటర్ ఫిల్టర్ కి ఇదే మినరల్ కార్ట్రిడ్జ్ ఉంది కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది. మనకి పెద్దది ఉన్నా మనకు అవకాశం ఉండదు. ఒకవేళ పెద్దది ఉంటే మళ్ళీ మినరల్ కార్ట్రిడ్జ్ వేరేగా కొనుక్కోవాలి, అది మాత్రం నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కానీ చూసుకుంటే యూఎఫ్ ఫిల్టర్, ఇది మీకు తెలుసు. ఓకే, సో యూఎఫ్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారు, మినరల్ కార్ట్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇదేంటిది? సో మీ అందరికీ తెలిసిందే సెడిమెంట్ ఫిల్టర్ ఇది.
ఓకే, సో సెడిమెంట్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారు అండ్ ఆర్వో మెంబ్రెయిన్ హౌసింగ్ ఇది అంటే లోపల మనకి మెంబ్రెయిన్ పెట్టేటువంటి ఇది తీసేసి ఇవన్న ఫ్రెండ్స్ ఇది అందులో పెట్టేయటం అంతే, వెరీ సింపుల్. ఫ్రీ ఫిల్టర్ కూడా ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మనకి స్పాన్ ఫిల్టర్ ఇచ్చేస్తే సరిపోద్ది, మళ్ళీ ఇది ఎందుకు ఇచ్చారో ఏంటో వేస్ట్ గా. ఎక్స్ట్రాగా మనకి ఈ పైప్స్ కూడా ఇచ్చారు, ఇది కూడా పెద్దగా అవసరం ఉండదు. అండ్ ఇంకా మీరు లోపల చూసుకుంటే ట్యాప్ కూడా ఒకవేళ ఎప్పుడైనా లీకేజ్ సమస్య వస్తే ఇది ఒక మంచి విషయమే. ఓకే, లీకేజ్ సమస్య వచ్చి మనకి ట్యాప్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నా సరే దీన్ని అయితే మీరు రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. అండ్ అది ఒకసారి తీసుకెళ్ళి అండ్ ఇంకా మనకి ఇందులో ఎల్బోస్, ఫ్లో రిస్ట్రిక్టర్, టెఫ్లాన్ టేప్ తో సహా ఇచ్చేసారు. సో అన్ని 1600 లో అయితే మీకు లభిస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా ఉంటాయి. అండ్ నేనైతే మాత్రం ఇదైతే సజెస్ట్ చేస్తాను. లేదు మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే మీకు 1000 బిలోలో కూడా ఉంటాయి, 900 చేంజ్ లో అయితే మీకు ఉంటాయి. వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇవన్నీ కూడా ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే చూపిస్తాను. సో మీరైతే ఇన్స్టాల్ చేయకండి, ఓ 500 రూపీస్ ఇస్తే వాళ్ళే వచ్చి మొత్తం అంతా కూడా రీప్లేస్ చేసేసుకుంటారు. నేనేమంటానంటే ఒక్కొక్క ఫిల్టర్ పోతుంటే ఒక్కొక్క ఫిల్టర్ కి మనీ పెట్టేదానికంటే ఒకేసారి మనం 2 years కో 3 years కో మార్చేసుకుంటే చాలా చాలా బెస్ట్. ఒక్క మెంబ్రెయిన్ పోతేనే మీకు టేస్ట్ తెలిసిపోతుంది. కానీ ఇంతకు ముందు మీ వాటర్ ప్యూరిఫైర్ లో మినరల్ కార్ట్రిడ్జ్ ఉంటే ఈ మినరల్ కార్ట్రిడ్జ్ కానీ ఒకవేళ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీకు వాటర్ టేస్ట్ లో అయితే మాత్రం చేంజ్ గమనిస్తారు. అంతే తప్ప మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఏవి పోయినా సరే మీరు గమనించలేరు. అండ్ యూవీ ల్యాంప్ అయితే అందులో ఇవ్వలేదు. ల్యాంప్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేదని నేను అనుకుంటున్నాను. అది ఒకటే నాకు నెగిటివ్ గా అయితే అనిపించింది. యూవీ ల్యాంప్ పోతే మాత్రం మీకు ఆల్మోస్ట్ అది ఒక 150 రూపీస్ నుంచి 250 రూపీస్ దాకా అయితే లభిస్తుంది. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు సింగిల్ గా కొనుక్కోవాలి, అది బ్రాండెడ్ కొనుక్కోవాలి అనుకుంటే లింక్స్ ఇస్తాను. అండ్ లేదు కిట్ వైజ్ గా నేను కొనుక్కుంటానంటే కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది నా ఓల్డ్ ఆర్కే ఆక్వా ఫ్రెష్ వాటర్ ప్యూరిఫైయర్ది. ఇది మా ఫ్యామిలీలో ఒకరు అయితే వాడుతున్నారు దీన్ని. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నే రివ్యూ అయితే చేశాను. అండ్ ఇక్కడ కానీ మీరు చూసారు కదా, కంప్లీట్గా ఈ వైట్గా వచ్చేసి చూసారు కదా, అది వాటర్ అనమాట. లీక్ అయ్యి అలా ఒక వైట్ కలర్ లేయర్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. అందుకని కొత్త పంప్ అయితే నేను రీప్లేస్ చేయడానికి అయితే కొత్త పంపు కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే పంపు నేను బయట తీసుకున్నాను, ఎందుకంటే పంపు పోయిందని వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మొత్తం ఫిల్టర్స్ అన్ని కూడా రీప్లేస్ చేసేయడానికి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా వాటర్ ఫిల్టర్లో ఉన్న అన్ని ఫిల్టర్స్ రీప్లేస్ చేస్తాను, ఒక ఎస్ఎంపిఎస్ తప్ప. ఓకే, సో ఎస్ఎంపిఎస్ అంటే ఈ పక్కన ఉన్న చూసారు కదా, సో అది తప్ప. సో సెడిమెంట్ ఫిల్టరు, కార్బన్ ఫిల్టరు, ప్రీ ఫిల్టర్ కూడా ఇచ్చేసారు, మెంబ్రెయిన్ ఇచ్చేసారు. ఓకే, మ్యాక్సిమం అన్ని ఇచ్చేసారు. ఇక్కడ ఇవ్వలేదు ఏంటి అంటే యూవీ ల్యాంప్ పోయిందని నాకైతే చెప్పలేదు, లేకపోతే యూవీ ల్యాంప్ కూడా ఫిట్ చేసేవాడిని. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడిని. బయట అయితే అంటే బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 500-600 చెప్పారు. యాక్చువల్గా ఆన్లైన్లో 250 రూపీసే ఉంది యూవీ ల్యాంప్, అంతకుమించి ఎక్కువ కూడా పెట్టక్కర్లేదు. కానీ యూవీ ల్యాంప్ పక్కా ఉండాలండి, ఎందుకంటే మనకి బ్యాక్టీరియా కిల్ చేసేది యూవీ ల్యాంపే. సో కంప్లీట్గా ఫిల్టర్స్ అన్ని కూడా రీప్లేస్ అయితే చేసేసాను, అండ్ పక్కన ఉన్న మినరల్ కార్ట్రిడ్జ్తో సహా. అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, మినరల్స్ యాడ్ అయ్యి ఫైనల్ స్టేజ్లో మనకి మినరల్స్ యాడ్ అవ్వాలన్నమాట. యాడ్ అయ్యి మనకి వాటర్ అయితే వస్తుంది. సో దీన్ని నేను 100 TDS లెవెల్ అయితే అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. సో 100 అయితే పక్కాగా రాలేదు, కానీ ఆల్మోస్ట్ అంతే వచ్చింది. ఇది మనకి వాడగా ఏమవుద్దంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక 70-80 పెట్టుకోండి, మీకు ఒక 3 to 4 months వరకు అదే 100 లెవెల్స్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాడే కొద్దీ మనకి కొంత హార్డ్నెస్ అయితే పెరుగుతూ ఉంటుంది, ఎంత వాటర్ ప్యూరిఫైర్ అయినా సరే. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో చూసారు కదా, 110 అయితే ఉంది, ఆల్మోస్ట్ 100. సో ఇందులో TDS అడ్జస్టర్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు, మనకు నచ్చినట్టుగా TDS అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొన్న నేను చూపించాను కదా ఫ్యాబర్, సో 15,000-10,000 పెట్టుకున్న అందులో TDS అడ్జస్టర్లు ఉండవు. సో ఏవో స్మిత్ కావచ్చు, ఏవో స్మిత్ నేను ఎప్పుడు చూడలేదు, LG అయితే ఉండదు. సో పెద్ద బ్రాండ్స్లో అయితే ఇవ్వరు. సో ఇక్కడ మనం ఫ్లో రిస్ట్రిక్టర్ అంటాం దీన్ని. ఓకే, సో ఫ్లో అయితే మనం ఆపేయచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒకటైతే మీకు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది అవుట్లెట్. సో ఫైనల్గా బాగుంది, అంతా చాలా ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ. ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.